ఎన్నికల్లో తనను ఎదుర్కొనే ధైర్యం లేక వైసీపీ అడ్డదారులు తొక్కుతోందని మచిలీపట్నం కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి విమర్శించారు. పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని బాలశౌరి హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తాను పోర్టు, మెడికల్ కాలేజ్, గుడివాడ రైల్వే వంతెనలను అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు 2 పంటలకు సాగునీరు ఇస్తామంటున్న బాలశౌరితో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరి కొద్ది రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉండడంతో అభ్యర్థులంతా కూడా జోరుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థిగా బాలశౌరి తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. అయితే ప్రచారంలో ప్రతి నియోజకవర్గంలో గ్రామాలని వదలకుండా ప్రచారం చేస్తూ వెళ్తున్నారు. అసలు నియోజకవర్గాల్లో ఆయన కింద ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఎట్లా ఉంది, ప్రస్తుతం వైసీపీ నుంచి ఏదైతే జనసేనలో చేరడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి, ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు ఆయన మార్పుని అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎలా జరుగుతోందండి ప్రచారం? బ్రహ్మాండంగా జరుగుతుంది. ఉదాహరణకి నిన్న 4 అసెంబ్లీ నియోజకవర్గంలో నేను ప్రచారం చేశాను. గుడివాడ మార్నింగ్ చేశాను, మధ్యాహ్నం వచ్చేటప్పటికల్లా మచిలీపట్నం, తర్వాత పెనంలూరు, తర్వాత పామర్రు. మార్నింగ్ అరౌండ్ 7-7:30 నుంచి ఈవినింగ్ 10 గంటల దాకా ప్రచారం విస్తృతంగా చేస్తూ ఉన్నాం. ప్రజల నుంచి స్పందన బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనేటువంటి ఒక మెయిన్ అజెండాతోటే ప్రజలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. నేను ఇన్ని ఎలక్షన్స్ చూశాను, కానీ ఈ రకమైనటువంటి ప్రజల దగ్గర నుంచి వచ్చేటువంటి స్పందన నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నా. సో నా పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూడా మేము తప్పకుండా గెలుస్తాం. ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ప్రతిపక్షాలు మీ మీద అనేక రకాలైన ఆరోపణలు చేస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారు ఈ పార్లమెంట్ పరిధిలో, ఇప్పుడు కొత్తగా చేయడానికి ఏముంది అని కూడా ప్రశ్నిస్తున్నారు. పార్లమెంటు పరిధిలో నేను ఈ పోర్టు ఏదైతే ఉందో మచిలీపట్నంలో పోర్టు దశాబ్దాల ప్రజల కళ, దీనికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఒక రుణం 4,000 కోట్ల రూపాయలు తీసుకురావడంలో నేను ప్రముఖ పాత్ర వహించాను. అదే రకంగా ఇక్కడ ఒక పోర్టు నిర్మాణం జరగాలంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలి. ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకురావడంలో కూడా స్థానిక పార్లమెంటు సభ్యుడిగా నా పాత్రను నేను పోషించాను. అదే రకంగా ఈరోజు మెడికల్ కాలేజీ ఉంది. మెడికల్ కాలేజీలోకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బుల విషయంలోనైతేనేమి నా పాత్ర నేను పోషించి దాన్ని చేస్తాను. గుడివాడలో ఉంటుంది. గుడివాడలో మీకు గుడివాడ టౌన్కు ముందు 2 రైల్వే గేట్లు ఉంటాయి. ఆ 2 రైల్వే గేట్లు ఉదయం నుంచి సాయంత్రం దాదాపు 90 నుంచి 100 సార్లు పడుతుంటుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంటుంది. ఎండలో ఎండిపోయి వర్షాల్లో తడిసిపోయి ఆ టైంలో ఇబ్బంది పడుతుంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి 325 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజిషన్తో సహా ఈరోజు గుడివాడలో రైల్వే ఫ్లైఓవర్ శరవేగంగా నడుస్తుందంటే అందులో నా పాత్ర ప్రముఖంగా ఉందనేటువంటి విషయం అందరికీ తెలుసు. సో ఇలాంటి ఇప్పుడు అలాగనే మచిలీపట్నం నుంచి విజయవాడకి 4 లైన్ ఉంది. ఇప్పుడు పోర్ట్ వస్తూ ఉంది, దాన్ని 6 లైన్గా మార్చబోతా ఉన్నాం. ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు కూడా మొత్తం కలిసి చేస్తే విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ నా కాన్స్టిట్యున్సీల్లో అలాగే ట్రాఫిక్ సమస్యలన్నీ తీరిపోయి త్వరగా వెళ్ళటానికి ఇలాంటి మెయిన్ ఇష్యూస్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటికీ కొన్ని చేయాల్సినవి ఇంకా ఉన్నాయి. ప్రముఖంగా చేయాల్సింది ఏంటంటే ఇది తీర ప్రాంతం. ఈ తీర ప్రాంతానికి మంచినీళ్ళు అనేది చాలా సమస్యగా ఉంది. ఎక్కడ పెట్టినా ఫిషర్మెన్ కమ్యూనిటీలో కానీ వేరే కమ్యూనిటీస్లో కానీ అందరి దగ్గర ఎవరు వచ్చినా మాకు డ్రింకింగ్ వాటర్ లేదు అంటారు. నేను మా కూటమి రాగానే జల్ జీవన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ యొక్క వాటా కూడా అందులో కలిపి డెఫినెట్గా అందరికీ మంచినీటి సదుపాయం ఇవ్వాలనేటువంటిదే నా ప్రధానమైనటువంటి ధ్యేయం. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏవైతే హామీలు ఇచ్చామో హామీలన్నింటినీ కూడా నెరవేర్చేందుకు కృషి చేస్తాను. ఈ 5 సంవత్సరాలు ప్రజలకు ఎటువంటి నాకు తగినంత నా పరిధిలో ఉన్నటువన్నిటినీ కూడా చేయడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా కూటమి అభ్యర్థులను గెలిపించినట్లయితే దీనికంతా జనరంజకమైన పాలన అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎంపీ అభ్యర్థి బాలశౌరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో కాంతి, HM TV, మచిలీపట్నం.